హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో రేషన్ కార్డు కేవైసీ ఎగ్జాక్ట్గా అసలు అయిందా లేదా, సో ఎంతమంది మన రేషన్ కార్డులో ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, సో వాళ్ళ కేవైసీ అనేది ఈ కేవైసీ అందరిది అసలు ప్రాపర్గా అయిందా లేదా అనేది ఇన్ డీటెయిల్గా మీకు ఇక్కడ చిన్న డెమో ప్రాసెస్ని చేసి చూపించబోతాను. స్కిప్ చేయకుండా ఎవరు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మన దేశ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అని అందుకేకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ఈ వీడియోలో నేను మీకు మీ ఈకేవైసీ రేషన్ కార్డు సంబంధించిన ఈకేవైసీ అనేది వాట్సాప్లో ఎట్లా చెక్ చేసుకోవాలో చెప్తాను. అయితే ఇది ఓన్లీ ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాళ్ళకి మాత్రమే వర్కౌట్ అవుతుందండి. తెలంగాణ వాళ్ళకి ఒక లింక్ అయితే ఇచ్చాను మీకు డిస్క్రిప్షన్లో, ఒకసారి అది క్లిక్ చేసి ఓపెన్ చేసి మీరు మీ కేవైసీ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ముందుగా మీరు ఏం చేస్తారంటే వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఓకేనా, అయితే మీకు ఏపీ సేవ అని చెప్పేసి వీళ్ళు ఒక వాట్సాప్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన నెంబర్ అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, 9552300009. దీన్ని మీరు సేవ్ చేసుకొని వాట్సాప్లో ఓపెన్ చేయండి. ఓకే, సో ఓపెన్ చేసి జస్ట్ మీరు ఏంటంటే హాయ్ అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే వీళ్ళైతే రిప్లై ఇస్తారనమాట. అది కొంచెం మీకు టైం బట్టే అవకాశం ఉండొచ్చు, మీకు ఇట్లా స్పీడ్గా రావచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూస్ సర్వీస్ని ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, ఇక్కడ ఒక సర్వీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో సివిల్ సప్లై అని చెప్పేసి కనబడుతుంది అనమాట. ఇక్కడ మనకు అనేక రకాల సర్వీసులు అయితే ఉంటాయండి. ఓకేనా, సివిల్ సప్లై సర్వీస్ దీన్ని ట్యాప్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, సో సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మీకు ఇట్లా కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. మనం ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటి, రేషన్ ఈకేవైసీ స్టేటస్ కదా. ఇక్కడ చాలా ఉంటాయి అన్నమాట. మీరు ఏదైనా ఒక మెంబర్ని యాడ్ చేయాలన్నా, దాన్ని స్ప్లిట్ చేయాలన్నా, ఓకేనా, సో రాంగ్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేయాలన్నా అవన్నీ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఓకే, బట్ మనం రైస్ కార్డు సంబంధించిన ఈకేవైసీ ఎగ్జాక్ట్గా అయిందా లేదో మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి రైస్ ఈకేవైసీ స్టేటస్ అని చెప్పేసి కనబడుతుంది. దీన్ని మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు రైస్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ అడుగుద్ది అనమాట. సో ఆ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నేనైతే ఎంటర్ చేస్తాను. నా సంబంధించిన రైస్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తానండి. ఇప్పుడు కన్ఫర్మ్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని నేను ట్యాప్ చేస్తున్నాను. సో ఈ రిక్వెస్ట్ వాళ్ళకి వెళ్ళిందనమాట. అండ్ ఆ తర్వాత వీళ్ళు మనకి ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఈ రైస్ కార్డులో ఎంతమంది అయితే ఉన్నారు మెంబర్స్, వాళ్ళందరి డీటెయిల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఈకేవైసీ స్టేటస్ కంప్లీటు ఆ తర్వాత ఇన్కంప్లీట్. ఓకేనా, ఇందులో ఉన్న నలుగురు పర్సన్స్లో ఒకళ్ళది అవ్వలేదన్నమాట. ఓకే, సో ఇట్లా మనం ఎగ్జాక్ట్గా తెలుసుకొని ఆ ఈకేవైసీ అనేది మనం ఆన్లైన్లోనే చేసుకోవచ్చు అనమాట. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను ఎట్లా అసలు చేసుకోవాలి ఈకేవైసీ మన మొబైల్లో అని చెప్పేసి. దానికి సంబంధించిన ఇంక వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో అలాగే ఎండ్ స్క్రీన్లో ఉంటుంది, ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో ఉంటుంది. ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి, మీరు ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో కంప్లీట్ అయిపోతే నో ఇష్యూ. ఇన్కంప్లీట్ అని చెప్పేసి వస్తే కనుక మీరు చేయాల్సిందే తప్పనిసరిగా. ఓకే, సో వీళ్ళ సంబంధించిన నేమ్ కానివ్వండి, జెండర్ కానివ్వండి, ఏజ్, రిలేషన్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి అనమాట ఇక్కడ. ఓకే, ఇట్లా మనం ఎగ్జాక్ట్గా తెలుసుకోవచ్చు అండి. మనకి వెబ్సైట్లో ఏంటంటే చేయకపోయినా కానీ చేసినట్లుగా కొన్ని వెబ్సైట్లో, మన ఏపీ సంబంధించిన వెబ్సైట్లోనే, సివిల్ సప్లై సంబంధించిన వెబ్సైట్లోనే అక్కడ ప్రాపర్గా చూపించట్లేదు. మీకు ఎగ్జాక్ట్గా ఎవరైతే చేయలేదో వాళ్ళకి ఇట్లా తెలుస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడి నుంచి మనం చెక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ కనుక మీకు ఇన్కంప్లీట్ అని చెప్పేసి ఉందంటే తప్పనిసరిగా మీరు చేయాల్సిందే. ఓకేనా, లాస్ట్ టైం మీకు ప్రాసెస్ చెప్పాను కదా, దాని ద్వారా చేయండి. చూసారు కదా, సో ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తానండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన దేశ వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన పెట్టి అడ్వర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.